వెల్కమ్ టు తేజ7 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే అవి సాక్ష్యాలే కానే కావు, కస్టడీలో నిందితులు ఇచ్చే నేరాపరణాలు ఎవిడెన్స్ తీసుకోవద్దు, వాటి ఆధారాలు కోర్టులు పరిగణించదు. ఎఫ్ఎంఎల్ఏ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, ఈడీ కేసులకు బెయిల్ రూల్ ధర్మశాస్త్రం. తాజా తీర్పు ఢిల్లీ మద్యం పాలసీ కేసు నెరుగేరినట్టు అంటున్న న్యాయ నిపుణులు. పోరాటం ఆగదు, ఉద్దేశపూర్వకంగా నాపై కేసులు నిజం నిలకడగా తెలుస్తుంది, కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా. కవిత స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నేతలు. ఎయిర్పోర్ట్లో ఇంటి వద్దకు తరలి వచ్చిన నేతలు, అభిమానులు. తల్లికి పాదాభినందనం చేసి అన్నకు రాఖీ కట్టిన కవిత. నిబంధనలు లోపడే కూల్చివేతలు ఉండాలి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు, హైడ్రాకు స్పష్టించిన హైకోర్టు. మర్రి మారుతి విధ్వంసాలకు ఊరట, కూల్చివేత నోటీసులు రద్దు చేసి షాకేజ్ నోటీసులు మార్చిన కోర్టు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, రూపురేఖలు మార్చి ఏర్పాటు చేస్తాం. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్కు బాధ్యతలు మేధావులు సూచనతోనే సెక్రటరీల ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాం. సచివాలయంలో తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజలో సీఎం రేవంత్. శంషాబాద్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్య వాహనంపై కోడిగుడ్లతో దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. మాఫీ కాకపోతే రైతే బాధితుడు, కుటుంబ నిర్ధారణ సర్వే ఉద్దేశం ఇదేనా? సందేహాలు వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు. రైతు స్వయంగా కుటుంబాన్ని ధృవీకరిస్తేనే మాఫీ, అందులో ఏ ఒక్కరు ఐటీ చెల్లించిన మాఫీ బంద్. రేషన్ కార్డు లేని 2 లక్షల మంది రైతుల కోత. సీఎం లెక్కల్లో రేషన్ కార్డు లేని వారు 6.36 లక్షలు. కుటుంబ సర్వే చేస్తుంది 4.24 లక్షల మందికి. ఆ 4 లక్షలు ఎందుకు వస్తుంది? కొనుగోలు కేంద్రంలో పెట్టారా? సో సామాన్యంగా చూసుకున్నట్లయితే రైతుల రుణమాఫీ విషయంలో చాలామంది రైతులు కూడా ఇప్పటివరకు రుణమాఫీ అవ్వలేదు. సో కుటుంబ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా ఎవరైతే ఐటీ చెల్లింపులు ఎక్కువ చేస్తున్నారో వాళ్ళకు ఈ రుణమాఫీ అనేది జరగదు. ఇప్పటికి కూడా దాదాపు 6.34 లక్షల మంది రేషన్ కార్డు అనేది లేదు, కాబట్టి ఓన్లీ 4 లక్షల మందికే రేషన్ కార్డు ఉంది. ఈ విషయంలో కూడా చాలా మంది కూడా రైతులకు రుణమాఫీ అనేది జరగలేదు. గుణపాలు దించిన చేతులతోనే విగ్రహమా? అది తెలంగాణ తల్లికి అవమానం. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్టే ఉంటుంది. తెలంగాణ అక్కర్రాని బొమ్మలను తొలగిస్తాం, తెలంగాణ తల్లిని సమానత్వంగా ప్రతిష్ఠిస్తాం. మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ హైడ్రాకు మద్దతుగా బీజేపీ ఫ్లెక్సీలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డిని అపార భగీరథుడుగా కీర్తిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బుధవారం బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చర్చనీయంగా మారింది. సో యావత్ తెలంగాణలో కూడా హైడ్రా అనే పేరు ఇప్పుడు మోగిపోతుంది. ఈ క్రమంలో బీజేపీ కొంతమంది నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. జనవరిలో 2వ రోజు హైడ్రామా ఫామ్ హౌస్ ముందు ఫిరంగి నాలను సర్వే చేసిన అధికారులు కూల్చేస్తారని జోరుగా ప్రచారం. గుమ్మగూడిన ప్రజలు. ఉత్కంఠ ఉన్నతాధికారులతో నివేదిక ఇస్తాం. డిప్యూటీ సర్వేయర్ రత్నకుమార్. రుజువు ఇదిగో కూల్చేదెవడో. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ భూముల్లో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి సొంతీలు. అక్రమాలను ఎప్పుడు కూల్చేస్తారో రేవంత్ రెడ్డికి నెటిజన్లు సూటి ప్రశ్న. అక్రమ నిర్మాణపై సోషల్ మీడియాలో చర్చ. సామాన్యంగా ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఒక ఫామ్ హౌస్ అనేది ఉన్నది. అదే ప్రకారంగా రేవంత్ రెడ్డి గారి మన జరిగిన మీడియా సమావేశంలో మా సొంత ఇంట్లో వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరు కూడా సమాన న్యాయం జరుగుతుంది, ఎవరిని వదిలే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో జూపల్లి గారి ఫామ్ హౌస్ కావచ్చు, తిరుపతి రెడ్డి గారి ఫామ్ హౌస్ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాలేజ్ కావచ్చు, ఈ ముగ్గురిని కూడా ఇంతవరకు టచ్ చేయలేదు. సో సామాన్య ప్రజలే ఈ హైడ్రాకి టార్గెట్ అవ్వబోతున్నారా? ఢిల్లీని తగలబెడుతుంది అస్సాం, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సైతం బంగాల్. సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు. కోల్కతా ఘటనపై 16 రోజులుగా సిబిఐ దర్యాప్తు చేస్తున్న న్యాయం ఎక్కడని ప్రశ్న. సో సామాన్యంగా పశ్చిమ బంగాల్లో డాక్టర్ మీద జరిగిన అత్యాచారం దాదాపు ఒక నెల రోజులు గడుస్తుంది, అయినా కూడా నిందితుడికి ఎలాంటి చర్యలు అనేది తీసుకోలేదు. ఈ క్రమంలో అక్కడ భారతీయ జనతా పార్టీ కొంతమంది కార్యకర్తలు బంద్ కూడా పిలిపివ్వడం జరిగింది. ఈ క్రమంలో మమతా బెనర్జీ రాజీనామా చేయాలని నిరసన మొదలైంది. ఇదే ఘటన ఢిల్లీ, అస్సాం, జార్ఖండ్లో కూడా జరగవచ్చు. అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో గొడవలు జరగవచ్చని మమతా బెనర్జీ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది.